ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మసాలా బెండకాయ ఫ్రై అండి. రుచికరంగా తృప్తిగా భోజనం చేయాలంటే ఓసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను 200 గ్రామ్స్ బెండకాయలను తీసుకొని ఇలా కత్తెరతో నేను 2 ముక్కలుగా చేశానండి. ఇలా కట్ చేసి తీసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేయాలి. అన్నింటినీ ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇది మసాలా బెండకాయ కదండి. దానికోసం నేను ఒక బౌల్లో ఒక 3-4 స్పూన్ల సజ్జపిండిని తీసుకున్నాను. శనగపిండి ఒక 3 స్పూన్లండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కారము, సాల్ట్, గరం మసాలా, ఫిష్ మసాలా, బిర్యానీ మసాలా ఎవరెస్ట్ కంపెనీదండి ఇది. ఫిష్ మసాలా ఎక్కువ తీసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం, ఎండిన మెంతాకండి, మీ దగ్గర పచ్చిది ఉంటే పచ్చిది వేసుకోవచ్చు, కరివేపాకు, జీలకర్ర, పసుపు. నేను సజ్జపిండిలో శనగపిండి వేస్తున్నానండి. సాల్ట్ సగం వేస్తున్నాను, మసాలా కూడా సగం వేస్తున్నాను, పసుపు సగం, కారం సగం వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి కూడా సగం వేసుకోవాలి. వీటిని ఇలా మిక్స్ చేసేసి ఆయిల్ పోసి కొద్దిగా గట్టిగా పేస్ట్ లాగా చేయాలండి. ఇప్పుడు ఈ మసాలాని బెండకాయ ముక్కల్లో ఇలా ఫిల్ చేయాలండి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇంకొకటి కూడా నేను చూపిస్తాను. ఇలా పెట్టేసేయాలి మసాలా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. బెండకాయ ముక్కలన్నిట్లోనూ మసాలా ఫిల్ చేశాను. మొత్తం మసాలాతో నింపేశాను. మీరు కావాలంటే బెండకాయలని 4 ముక్కల్లాగా చేసుకోవచ్చు. అంటే వంకాయని గుత్తి వంకాయ కోసం చేసినట్టుగా చేసుకోవచ్చు. మసాలా కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఈ మసాలా అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టాను. ఇది ఫ్రై కావడానికి కనీసం 7 మినిట్స్ పడుతుందండి. చాలా తొందరగా చేసుకోవచ్చండి ఈ కర్రీ. అసలు చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్స్ వస్తే కూడా మీరు అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు. ఇది ఒకసారి టేస్ట్ చూశాక మీరు ఎప్పుడు వారంలో 4 రోజులు ఇదే చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, తీసేస్తున్నాను. ఆయిల్ అంతా కడాయిలో పడేలా కొద్దిగా ఇలా పక్కకు పెట్టేసి గరిటెని తీసి బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇంతటితోనే మనం స్టాప్ చేయొచ్చు. ఇప్పుడు కడాయిలో జీలకర్ర వేసానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై కావాలి. ఇది పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతాకు, పసుపు, ఉల్లిగడ్డ కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాను, ఒక 50 గ్రామ్స్, అది వేసేస్తున్నాను. మీరు ఉల్లిగడ్డ టమాటా వేయకుండా చేసుకొని టేస్ట్ చూడండి.
తర్వాత ఇది కొంచెం చూడండి, 2 రకాలుగా చేసుకోండి, మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసిన బెండకాయను వేస్తున్నాను. నిజానికి ఇవన్నీ వేయకుండా ఫస్ట్ స్టెప్ది బాగుంటుంది కర్రీ. మీరు ఇది కూడా కొంచెం టేస్ట్ చూస్తే మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చండి. ఇప్పుడు గరం మసాలా మిక్స్ వేసాను. ఇప్పుడు సాల్ట్, కారము, టమాటా వేయకపోయినా చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీరు స్కిప్ చేయొచ్చు కావాలంటే. ఇప్పుడు ఇది అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. ఒక 4 నిమిషాలు టైం పడుతుంది. కొత్తిమీర వేసి తీసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లో వేసుకుంటున్నాను. చూడండి ఎంతో టేస్టీ మసాలా బెండకాయ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.